వెల్కమ్ టు యోయో టీవీ. ఇండియా ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న క్షణం వచ్చేస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశంగా భారత్ ఉండాల్సిందే అంటూ రష్యా మద్దతు ప్రకటించింది. దీంతో దశాబ్దాల నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి కళ నెరవేరనుందా అనే అంచనాలు మొదలయ్యాయి. ప్రపంచ దేశాల్లో మన దేశ కీర్తి ప్రతిష్టలు బాగా పెరిగిన ఈ సమయంలో రష్యా మద్దతు ప్రకటించడం అందుకు దోహదపడుతుందనే ఆశ కలుగుతుంది. ఈ మధ్యనే భద్రతా మండలిలో మన దేశానికి శాశ్వత సభ్యత్వంపై భూటాన్, ఫ్రాన్స్, యూకే, అమెరికాలు మద్దతిచ్చాయి. స్వయంగా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఈ ప్రతిపాదనను బలపరిచారు. తాజాగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గిల్ లారో 80 ఏళ్ల నాటి పరిస్థితులకి ఇప్పటికీ చాలా మార్పు ఉందన్నారు. అందుకే యుఎస్ సెక్యూరిటీ కౌన్సిల్లో సంస్కరణ చేయాలని, భారత్ బ్రెజిల్కు చోటు కల్పించాలని కోరారు. నిజానికి గత ఏడాదిలోనే అమెరికా కూడా మన భద్రతా మండలి సీటును సమర్థించింది. మరి ఎవరు అడ్డుకుంటున్నారు అంటే అది చైనా మాత్రమే అని చెప్పాలి. అంతేకాదు అసలు సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ నెంబర్ కావాలంటే ఎంపిక ప్రక్రియ కూడా కారణం. భద్రతా మండలి సంస్కరించాలంటే ముందు రాజ్యాంగ చాప్టర్ను సవరించాలి. ఐక్యరాజ్య సమితిలోని ఆర్టికల్ 108 ప్రకారం జనరల్ అసెంబ్లీలో 5 శాశ్వత సభ్యులతో సహా 3/2 సభ్యులు దానిని ఆమోదించాలి. దానిని ఆమోదించిన తర్వాత ఏదైనా సవరణ అమల్లోకి వస్తుంది. ఈ ప్రక్రియకు ఏ ఒక్క శాశ్వత సభ్యుడు వ్యతిరేకంగా ఉన్నా ప్రక్రియ ఆగిపోతుంది. అందుకే చైనా మన ఎంట్రీని వ్యతిరేకిస్తుంది. కాబట్టే ఇండియాకు ఇన్నాళ్ళు పర్మనెంట్ సభ్యత్వం, వీటో అధికారం దక్కకుండా ఉంది. ఎందుకంటే భారత్ డామినేషన్ను చైనా అంగీకరించలేదు కాబట్టి. అయితే మారిన పరిస్థితుల్లో చైనా కూడా భారత్కు బాసటగా నిలుస్తుందేమో అన్న అంచనా కూడా ఉంది. ఐక్యరాజ్య సమితిలో అత్యంత పవర్ఫుల్ విభాగం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. ప్రపంచంలో శాంతి భద్రతలను కాపాడుకోవడం, యుద్ధ సంఘర్షణలను నివారించడం, వివాదాలను పరిష్కరించడం, అవసరమైనప్పుడు ఆంక్షలు లేదా సైనిక చర్యలకు అధికారం ఇవ్వడం వంటి ఈ విభాగం చేస్తుంటుంది. ఇక భద్రతా మండలిలో 15 సభ్య దేశాలు ఉన్నాయి. వాటిలో 5 శాశ్వత సభ్యులుగా అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ ఉన్నాయి. వీటికి విటో పవర్ ఉంది. ఈ 5 దేశాల్లో ఏ దేశం ఏ తీర్మానాన్ని వ్యతిరేకించినా అది వీగిపోతుంది. అంతటి పవర్ ఉంది కాబట్టే ఈ 5 దేశాలు తప్ప మరో దేశానికి చోటు లేకుండా ఇన్నాళ్ళు కంట్రోలింగ్ పవర్ను తమ దగ్గరే పెట్టుకుంటున్నాయి. ఒక్క చైనా తప్ప మిగతా 4 దేశాలు భారత్కు మద్దతు ఇచ్చాయి. కాబట్టి రాబోయే రోజుల్లో దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.